నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. మన వద్ద ట్రైకాలజీ, కాస్మెటాలజీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ మరియు ప్లాస్టిక్ సర్జరీ సర్వీసెస్ కలవు. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, మీ అందరికీ నచ్చింది ఈ టాపిక్, బిర్యానీ గురించి మాట్లాడుకుందాం. దీనివల్ల హెయిర్ ఇష్యూస్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ వస్తాయా, ఎప్పుడు తింటే వస్తాయి, ఎలా తింటే వస్తాయి, మరి ఎలా తినకూడదు, ఈ విషయాలు మాట్లాడుకుందాం. జనరల్గా బిర్యానీస్ ఇలాంటివి మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ప్రమాదం ఎక్కువగా ఉండదు. మంచి ఆయిల్స్ వాడతాము, సటిల్గా మసాలాస్ వాడతాము కనుక పర్వాలేదు. అది జనరల్గా సండే ఆఫ్టర్నూన్స్ అలా చేసుకుంటాం. రాత్రుళ్ళు బిర్యానీ తినాల్సి వచ్చినప్పుడు లేదా రెస్టారెంట్స్కి జనరల్గా ఆఫ్టర్ వర్క్ వీకెండ్స్ అలా రాత్రుళ్ళు వెళ్తూ ఉంటారు. వీలైనంత వరకు రాత్రిపూట బిర్యానీ తినడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. సిటీలో అయితే మిడ్ నైట్ బిర్యానీస్ ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. అవి చాలా స్పెషల్గా అమ్ముడుపోతూ ఉంటాయి. సో ఎప్పుడు తినద్దు అనే దాని గురించి చూసుకుంటే, వీలైనంత వరకు బిర్యానీస్ లాంటివి తిన్నప్పుడు మధ్యాహ్నాలే తినేలాగా ప్లాన్ చేసుకోండి. రాత్రుళ్ళు వద్దు, నిద్రకి 6 hours ముందు నుంచే ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అలాగే ఒకటి బిర్యానీ కాకుండా దాంతోపాటు ఒక కూల్ డ్రింక్ తాగుతాము, అయిపోయినాక ఒక డెజర్ట్లా స్వీట్ తింటాము. ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ చాలా ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. రాత్రిపూట బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అంత రేంజ్లో పెరగడం అనేది ఇన్సులిన్ బాడీలో ఎక్కువగా పేరుకుపోయేలా చేస్తుంది. మనకి ఒబేసిటీ మాత్రమే కాదు, హార్మోనల్ ఇష్యూస్ని కలగజేయడానికి కూడా ఇది పెద్ద కారణం అవుతుంది. స్కిన్ పాడవడానికి, హెయిర్ పాడవడానికి, హెల్త్ పాడవడానికి ఇది పెద్ద కారకమే. మరి ఎలా తినాలి? బిర్యానీ పార్టీస్ ఏమైనా ఉంటే ట్రై టు పోస్ట్పోన్ ఇట్ ఫర్ లంచ్. అలాగే మనం కమ్మగా ఉంది కదా అని కొంచెం ఎక్కువ తినేస్తూ ఉంటాం కొన్ని కదా, అలాంటివి పెట్టుకోకుండా తినే ముందే నేను రెగ్యులర్గా తినే దాంట్లో హాఫే తింటాను అని తీర్మానించుకొని లంచ్ అవర్స్లో లేదా మార్నింగ్ టైంలో బిర్యానీని తినడానికి కూర్చున్నప్పుడు సగం తీసి పక్కన పడేసేయండి. అది మనది కాదు, మనం తినొద్దు. అలాగే అందులో వెజిటబుల్ పీసెసా, చికెన్ ఆర్ మటన్ పీసెసా ఏవైతే ఉన్నాయో ఆ పీసెస్ని ఎక్కువ తినండి. రైస్ని కొంచెం తగ్గించేసేసేయండి. ఆ ఉన్న హాఫ్లో పీసెస్ ఎక్కువ ఉండేలాగా, రైస్ క్వాంటిటీ తక్కువ ఉండేలాగా చూసుకోండి. వెజిటబుల్ బిర్యానీ అయితే వెజిటబుల్ పీసెస్ లాంటివి, ఓకే. దానితో పాటు నో కూల్ డ్రింక్స్, డెజర్ట్స్ లాంటివి కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. లెట్ us ఎంజాయ్ ఓన్లీ బిర్యానీ ఇన్ దిస్ వే. మీ రుచులను మిస్ అవ్వక్కర్లేదు, అలాగే బాడీకి హామ్ కలగజేయాల్సిన అవసరం లేదు. అలాగే బిర్యానీ తినే ముందు కనీసం అరగంట ముందు, మీరు ఇంట్లోనో హోటల్లోనో తినాలనుకుంటే ఆల్మోస్ట్ గంట ముందు కొన్ని సాలడ్స్ ఆర్డర్ చేసుకోండి. కూర్చొని ఒక 1/4 kg కీరదోసకాయ ముక్కలో, క్యారెట్ ముక్కలో నమిలి తిని ఒక 40 నిమిషాల్లో గంట గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత ఈ బిర్యానీస్ తిని చూడండి. ఎందుకు తెలుసా? ముందు ఫైబర్ తినడం మూలాన నెక్స్ట్ మనం తీసుకునే ఫుడ్ యొక్క స్పైక్, బ్లడ్ గ్లూకోజ్ స్పైక్ అనేది చాలా వరకు తగ్గించవచ్చు. అలా మౌంటైన్ లాగా వెళ్ళేదాన్ని జస్ట్ చిన్న వేవ్ లాగా తీసుకెళ్ళచ్చు మనం. సాలడ్ ఇంటేక్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ బిర్యానీతో లేదా ఎనీ లంచ్తో ప్రోటీన్ కలిపి తీసుకోవడం కంపల్సరీగా పెట్టుకోండి అలవాటు. ప్రోటీన్తో పాటు తీసుకునే ఆ మీల్ కంటెంట్ని తగ్గించి, అందులో కార్బ్స్ కంటెంట్ని తగ్గించి ప్రోటీన్ యాడ్ చేయడం, కూరగాయలను ఎక్కువగా యాడ్ చేసుకోవడం కూడా ప్లాన్ చేసుకోండి. సో ఈ వెజిటబుల్స్, ఈ ఫైబరు, ఈ సాలడ్స్ ఇవన్నీ కూడా, ఈ ఫైబర్ అంతా కూడా ముందుగానే బాడీలోకి వెళ్ళి గట్ లైనింగ్, లోపల గట్కి చక్కటి లైనింగ్ ఇచ్చి అధికంగా ఈ షుగర్ అనేది, గ్లూకోజ్ అనేది స్పైక్ అప్ అవ్వకుండా చేస్తుంది. చాలా మంచి విషయం ఇది. మీరు పాటించి చూస్తే చాలా వరకు కూడా వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. పండ్లు, పండ్ల రసాలు ఇలాంటివి వీటితో పాటు కాకుండా కూరగాయలు నమిలి తినడం అలవాటు చేసుకోండి. మళ్ళీ కూరగాయల రసం అనేది కాదు, ఇక్కడ ఖచ్చితంగా ఫైబర్ తినాల్సిందే. ఇది ఒకటి అలవాటు చేసుకోండి. అలాగే దాంతోపాటు తీసుకునే డెజర్ట్స్, కూల్ డ్రింక్స్ లాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయండి. పొరపాటున ఎవరైనా నైట్ పార్టీస్కి పిలిస్తే కావాలంటే డబ్బా పట్టుకెళ్ళి డబ్బాలో పెట్టుకొచ్చుకోండి, కానీ మీరు తినకండి. ఇట్ మైట్ లుక్ అ బిట్ వియర్డ్, బట్ ప్రాక్టికల్లీ స్పీకింగ్ రాత్రులు ఈ బిర్యానీస్ లాంటివి తీసుకోవడం అంత మంచిది కాదు. అంతేనా? సాయంత్రం పూట జంక్ అనేది మరీ వారంలో ప్రతిరోజు సాయంత్రం ఏదో స్నాక్ ఖచ్చితంగా ఉండాలని రూల్ ఏం లేదండి. స్నాక్ మిస్ చేసి ఎర్లీ డిన్నర్ చేసి పడుకోవచ్చు. స్నాక్ టైంలో కేవలం గ్రీన్ టీ తీసుకోవచ్చు. కొన్ని పల్లీలు, కొన్ని ఉప్పు శనగలు తీసుకొని గ్రీన్ టీ తాగేసేయచ్చు.
ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా డిన్నర్ని మనం తక్కువగా తినేలాగా, అలాగే బ్లడ్ గ్లూకోజ్ స్పైక్స్ ఎక్కువగా కాకుండా ఉండేలాగా హెల్ప్ చేస్తాయి. అలాగే వీలైనంత వరకు హార్మోనల్ ఇష్యూస్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు రాత్రులు వీలైనంతగా నోరు కట్టేసుకొని కూరగాయలని ఉడికించి తీసుకోవడము, ఉడకబెట్టిన కూరగాయలను గుజ్జులా చేసుకొని కాస్త సూప్లా తీసుకోవడము పరిగణించాలి. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. డే అంతా ఎంత తీసుకున్నా మనం పని చేస్తూ ఉంటాం, అరిగించుకోగలం, అరాయించుకొని పనులు చేసుకుంటాం కనుక మీకు మిగులు, ఇన్సులిన్ మిగులు అనేది ఉండదు. కానీ రాత్రులు ఈ పని కనుక మనం చేస్తే, హెవీగా తింటే బాడీ డైజెషన్ మీదనే ఫోకస్ చేస్తుంది. క్లెన్జింగ్ ఎప్పుడు జరుగుతుంది? చెత్త వేస్తానే ఉన్నాము, ఎప్పుడు క్లీన్ చేస్తాము? క్లీన్ చేయనప్పుడు లోపల చెత్త పేరుకొని పోయి మెడ మీద నలుపు, కళ్ళ కింద నలుపు, మూతి చుట్టూ నలుపు, ఒబిసిటీ, చాలా డిమోటివేటెడ్గా ఫీల్ అవ్వడము, ఎక్సర్సైజ్ చేయాలనిపించకపోవడము, నెక్స్ట్ డే ప్రొడక్టివిటీ తగ్గించుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అందుకని రాత్రుళ్ళు స్నాక్స్, ఈ స్నాక్ టైంలో నూడిల్స్, బజ్జీలు, బర్గర్లు ఇలాంటివి వద్దు. బిర్యానీలు అసలే రాత్రిపూట వద్దు. పొరపాటున తినాల్సి వస్తే మధ్యాహ్నం హాఫ్ చేద్దాం. రెగ్యులర్గా తినే దాంట్లో హాఫే తిందాం, అందులో పీసెస్ ఎక్కువ ఉండేలాగా చూసుకుందాం. నాట్ రైస్. రైస్ కొంచెం తినండి, టేస్ట్ కోసం తినండి. అయ్యో తినలేదే అన్న బాధ ఉండకూడదు కనుక తినండి. అంతేకాని నచ్చింది కదా అని ఎక్కువ తినేసేయకండి. ఇలా కూడా సండేని ఎంజాయ్ చేయొచ్చు. హ్యావ్ యువర్ బిర్యానీ బట్ విత్ మోడరేషన్.